నా పేరు ఉషా అండి. నేను సికింద్రాబాద్ నుంచి వస్తున్నాను. ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నాను. సప్త జ్యోతిర్లింగాలకి బుక్ చేసుకున్నాము. ఇది చాలా బాగుంది ఈ టూరు. ఫస్ట్ ఉజ్జయిని మహాకాళి తీసుకెళ్లారు. ట్రైన్లో కూడా ఫుడ్ అన్నీ కూడా చాలా బాగుందండి. తర్వాత అక్కడి నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళాము. మళ్ళీ అక్కడి నుంచి ద్వారకా తీసుకెళ్ళారు. అక్కడి బై రోడ్ వెళ్ళేటప్పుడు బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కొన్ని స్టే చేసే చోట్ల రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని ఐఆర్సిటీసీ వాళ్ళే తీసుకున్నారు. తక్కువ బడ్జెట్లో 10 డేస్లోనే మన 7 జ్యోతిర్లింగాలు చూడడానికి అవకాశం కల్పించారు ఐఆర్సిటీసీ వాళ్ళు. అండ్ అక్కడ ద్వారకా నుంచి సోమనాథ్ తీసుకెళ్లారు. సోమనాథ్ నుంచి తర్వాత భీమేశ్వర్ వచ్చాము. కానీ అక్కడ టెంపుల్ క్లోజ్ అయినంత వరకు మాకు దర్శనం దొరకలేదు. నెక్స్ట్ టైం వెళ్ళే వరకు కంపల్సరీగా భీమశంకర్ కూడా దొరుకుతాయి. అండ్ అక్కడి నుంచి నిన్న త్ర్యంబకేశ్వర్ తీసుకెళ్లారు. అక్కడ కూడా దర్శనం బాగుండే. ఆ తర్వాత అక్కడి నుంచి కృష్ణేశ్వర్ ఇవాళ వచ్చాము. అక్కడ కూడా చాలా మంచి దర్శనం అయింది. శివరాత్రి రోజు కృష్ణేశ్వర జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని చాలా పుణ్యం చేసుకున్నాం ఇవాళ. అందులో మా లీడర్స్ ఐఆర్టీసీ వాళ్ళు గుప్తాజీ ఉన్నారు. ఆయన కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఆయన చాలా అన్ని విధాలా హెల్ప్ చేశారు. మెయిన్ థింగ్ ఫుడ్ చాలా 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 బాగుంది. అండ్ ట్రైన్లో పెట్టే ఫుడ్ స్పెషల్లీ చాలా బాగుంది. అక్కడికంటే కూడా బయట పెట్టే ఫుడ్ కంటే కూడా చాలా బాగుంది. కొంచెం అటు ఇటు అయినా కూడా ఇంకా చాలామంది రావడం వల్ల కొంచెం ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కానీ ఓకే, ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా చాలా హ్యాపీ. అండ్ ఐఆర్టీసీ చాలా టూర్స్ వెళ్ళాలనుకుంటున్నారు. ఐఆర్సిటీసీ మంచి టూర్ ప్లాన్ ఉంటే కంపల్సరీ నేను వెళ్తాను. ఎంతమంది వచ్చారండి ట్రిప్లో? ఈ ట్రిప్లో మేము 5 మెంబర్స్ వచ్చామండి. మా కోడలు కూడా లాస్ట్ మినిట్లో తీసుకొచ్చాను. మా ఫ్రెండ్స్ అందరూ చాలా వరకు అందరూ హ్యాపీగానే ఉన్నారు. స్పెషల్లీ థ్యాంక్స్ టు గుప్తాజీ. ఆయనని అన్ని చాలా ఓపికతో అందరినీ దింపడం కానీ, బస్సులో ఎక్కడం కానీ, అవి చేయండి ఇలా వెళ్ళండి అని చాలా హెల్ప్ చేశారండి. ఆయన కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఐఆర్టీసీ వాళ్ళు పనిచేసే అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరు ఎంప్లాయీస్ ఆల్సో వెరీ గుడ్. ఓవరాల్గా నేను ఎక్సలెంట్ ఉంది. కొంచెం ఉంది అయినా పర్వాలేదు, ఎందుకంటే ఇది క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఆయన కూడా చాలా మేనేజ్ చేశారు. ఎవరికి భారత్ గౌరవ్ ట్రిప్స్ వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తారా ఫ్యూచర్లో? షూర్ అండి, షూర్ చేస్తానండి. భారత్ గౌరవ్లో వెళ్ళి హ్యాపీగా రావచ్చు. ఎందుకంటే ఎవరికి కూడా ఎలాంటి ఆటంకాలు కాకుండా లేదు. ఇంత 700 మెంబర్స్ వచ్చాం కానీ ఎలాంటి ప్రాబ్లం ఎవరికి ఏం కాలేదు. చాలా హ్యాపీగా జర్నీ అయిందండి. ఇవాళ లాస్ట్ డే. నెక్స్ట్ ఇవాళ ప్రయాణం రేపు కంప్లీట్ అయిపోతుంది సికింద్రాబాద్లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.